ఆరాధనకు సహాయార్థంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి నుండి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము మోషే అహరోనులు తీశారా? పేజ్ నెంబర్ 53. నిర్గమకాండము 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని రావాలను. 6వ వచనం లేదా 5 నుండి 12వ అధ్యాయము 5వ వచనం. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. చివరిగా ఇంకో వచనం 14వ వచనం. నిర్గమకాండము 12:14. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దీన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. ప్రభునందు ప్రియులారా, 2025వ సంవత్సరంలో మొదటి నెల 12వ తేదీన మనం ఉన్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకొని ఉన్నాం. ఇక్కడ ఒక గొర్రెపిల్లను బలి చేసిన తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును ఎలాగో గుమ్మాలకు దీన్ని ఆచరించాలి, దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, దాన్ని ఎలాగూ చేయాలి అన్న విషయాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే అహరోనుల ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనములలో 2వ వచనం చదువుతున్నాను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకుని రావాలను. ఇక్కడ ఒక గొర్రె పిల్ల కనబడతా ఉంది. ఆ గొర్రె పిల్లను తీసుకురావాల్సినటువంటి విధముల గురించి చెప్తున్నాడు. గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లలలో కానీ మగపిల్లను తీసుకుని రావాలను అని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం చదువుదాం, చూడండి. ఆ గొర్రె పిల్ల భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వాని లెక్కింపవలెను. అలా ఆ గొర్రె పిల్ల నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకుని రావాలను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. గొర్రెలలో గాని మేకలలో గాని నిర్దోషమైనటువంటి మగ గొర్రె పిల్లను తీసుకుని రావాలను. మేకల్లోనైనా సరే నిర్దోషమైన మగపిల్లను తీసుకుని రావాలను. గొర్రె పిల్లను తీసుకుని వచ్చి మీరు చేయవలసినటువంటి ఆ గొప్ప పనిని గురించి దేవుడి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అది నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లగా ఉండాలి. దానిలో ఎటువంటి దోషం ఉండకూడదు. నిర్దోషమైనదిగా, ఎటువంటి డాగు లేనిదిగా, ఏ విధమైనటువంటి మచ్చ లేనిదిగా,
ఏడాది గొర్రె పిల్లను మాత్రమే తీసుకుని దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. పాత నిబంధనలను అయితే ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తము ద్వారా ఆ యొక్క పండుగను, పులి అనే రొట్టెల పండుగ, 7 దినముల పండుగ ఆచరించాలని చెప్పబడి ఉంది. ఇక్కడ ఎవరా గొర్రెపిల్ల అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభునకు సాదృశ్యంగా కనపడతా ఉంటుంది. నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల. చూడండి, ఆ మాటలకు సహాయార్థంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అన్న పై నుంచి చదువుతావా? 18 నుంచి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అక్కడ వివరణ ఇస్తున్నాడు చూడండి, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఎలాంటి రక్తము? యేసుక్రీస్తు యొక్క రక్తమును గురించి తెలియజేస్తుంది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సరంలో 2వ ప్రభు దినమున చేరినటువంటి మనం విమోచింపబడటానికి, మనం రక్షణ పొందడానికి, మన పాపాలు క్షమింపబడటానికి గల కారణము ఒకటే, మన ప్రభు ఆ కలువరి శిలువలో కాచినటువంటి ఆ శ్రేష్టమైన, అమూల్యమైన, నిర్దోషమైన రక్తమే. ఆ రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాము. ఇంకో మాట చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన అలాంటి వాడట. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును గురించి తెలియజేస్తుంది. ఇంకో మాట చూద్దాం, చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం లేదా 12 నుంచి 9-12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు కలువరి శిలువలో మన కోసమై కాచినటువంటి రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఏడాది గొర్రెపిల్ల ఎలాగైతే ఆ కలువరి శిలువలో బలి అయినదో, ఏ పాపము లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాపము చేయనివాడు, ఏ లోపము లేనివాడు,
నాలో పాపము ఏదైనా ఉన్నదా అని ప్రపంచానికి సవాలుతో కూడిన ప్రశ్న వేసినటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆ కలువరి శిలువలో మరణించటం, బలి అవటం, రక్తము కార్చటం, ఆ రక్తంలో మనం కడిగి శుద్ధులను చేయటం, అది ఎంతో గొప్ప భాగ్యమని, అది గొప్ప కార్యమని మనము జ్ఞాపకం చేసుకునవలెను. సరే చూడండి, చివరిగా కొన్ని మాటలు చదువుదాం, సమయం కూడా అవుతా ఉంది. 14 వచనం చదువుతున్నాను డైరెక్ట్ గా. నిర్మాకాండము 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. పులియని రొట్టెల పండుగ, పులుపు లేనటువంటి పండుగ. విశ్వాసులమైన మనకు కూడా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటాయే నిజమైన పండుగ కదా. 52 పండుగలు ఉంటాయి మనకి. కాబట్టి పండుగలు లేవని అనుకోనొద్దు. ఇది అన్ని పండుగల కంటే గొప్ప పండుగ. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకునేటువంటి పండుగ. మన విమోచకుడు, మన రక్షకుడు మనలను పాపము నుండి, నరకము నుండి, సాతాను సంబంధమైనటువంటి ఇక్కట్ల నుండి తప్పించినటువంటి వాడు. ఈ మాటకు సహాయార్థంగా 2-3 వచనాలు చదువుకున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పులియని రొట్టెల పండుగ, అసలు సిసలైన పులియని రొట్టెల పండుగ ఎలాగో ఆచరించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపటమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము. ఎలాంటి పండుగను మనం ఆచరించాలి అంటే వాక్యం తెలియజేస్తుంది. పులుపు అనేది లేకుండా చూసుకోవాలి. మన జీవితంలో కానీ, మన బ్రతుకులో కానీ, మన మనసులో కానీ పులుపు అనేది లేకుండా చూసుకోవాలి. పులుపు ఉన్నదా ముద్ద అంతటినీ పులవ చేస్తుంది, పాడు చేస్తుంది కదండి. ఆ పులుపు అనేది చెడుతనము. కింద రాశాడు దాని యొక్క వివరణ అనగా అంటూ, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెలతో పండుగను ఆచరింతము. కాబట్టి క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము మన ఎదుట ఉంచబడి ఉండగా మనందరము కూడా పులుపు లేనటువంటి మనసుతో, పులుపు లేనటువంటి హృదయాలతో, ఇంకా ఆ పులుపు ఏదన్నా మనసులో కానీ హృదయంలో కానీ ఉన్నట్లయితే ప్రభు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి సిద్ధపడి క్రీస్తు యొక్క రక్తమును, క్రీస్తు యొక్క శరీరమును, రక్తమును, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం తీసుకొనవలెను. ఇంకో చిన్న మాట చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. చాలు అంతవరకు చాలు. ఇంకో మాట, రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి అన్న 8వ వచనం నుండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమయ్యుండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. కింద వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. ఈ యొక్క సారాంశం ఏంటి అనంటే, ఒకటే, మనము కూడా పాపంలో నుండి విమోచింపబడ్డాము. దానికనక కారణము గొర్రెపిల్ల ఒకటి వధయింది. ఆ గొర్రెపిల్ల ఎవరు అనగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ గొర్రెపిల్ల బలి అవటం వలన మనకు విడుదల, విమోచన, రక్షణ కలిగినది. దాన్నంతయు జ్ఞాపకం ఉంచుకుని పులియని రొట్టెలతో పండుగను ఆచరించవలెను. ఆ శరీరమును, ఆ రక్తమును మనం తీసుకుంటూ ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షణకు కారకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుట సాగిలపడుతూ నమస్కరిస్తూ పులుపు లేని మనసుతో, నిష్కపటము అయినటువంటి, ఏ కపటము లేనటువంటి మనసుతో హృదయపూర్వకంగా ప్రభువుకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఆరాధనలో కొనసాగిపోదాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. బలి అయితివా నా కొరకై, యేసు కలువారిపై, లోక కలుషాము హరింప, బలి అయితివా నా కొరకై.